హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక మంచి కథ చెప్తా వినండి. ఒక ఊర్లో రాజు అనే ఒక ఆటో డ్రైవర్ ఉండేవాడు. అతను చాలా సంవత్సరాల నుంచి అదే ఊర్లో ఆటో నడుపుకునేవాడు. ఆ ఊరి పేరు గోలేటి. గోలేటి నుంచి రెబ్బన అనే ఊరికి డైలీ ఆటో నడుపుతుండేవాడు. ఒకరోజు రాత్రి రెబ్బనలో ప్యాసింజర్ను దింపి తిరిగి గోలేటికి వెళ్తున్నాడు. రోడ్డు అంతా చీకటిగా ఉంది. రోజు వెళ్ళే రోడ్డు కాకుండా తొందర ఇంటికి వెళ్ళాలని వేరే షార్ట్కట్ రోడ్లో వెళ్తున్నాడు. ఆ రోడ్లో ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు. రాజు అలానే భయపడకుండా వెళ్తున్నాడు. అలా వెళ్తున్నప్పుడు సడన్గా ఒక అమ్మాయి ఆటోకు అడ్డంగా వచ్చింది. సడన్గా భయపడి బ్రేక్ వేశాడు. ఆ భయంతో కళ్ళు మూసుకొని నెమ్మదిగా తెరిచి చూశాడు. ఏమీ కనిపించలేదు. ఏదో నాకు కనబడింది అని అనుకున్న రాజు ఆటో నుంచి బయటకు దిగాడు. చుట్టూ మొత్తం చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. మెల్లగా రిలాక్స్ అయ్యి ఆటోలో తిరిగి కూర్చున్నాడు. ఆటో స్టార్ట్ చేశాడు. సడన్గా తన లెఫ్ట్ సైడ్లో ఒక అమ్మాయి ఉంది. రాజు ఎవరు మీరు అని అడిగేలోపే ఆ అమ్మాయి కొంచెం ముందర నన్ను దింపండి అని వెంటనే ఆటోలో కూర్చుంది. తను ఇంకా ఏం మాట్లాడకుండా ఆటో స్టార్ట్ చేసి వెళ్ళడం చేశాడు. తనకు మనసులో కొంత భయం ఉంది. ఆటో ఆపినప్పుడు చుట్టూ చూశాను. అప్పుడు ఎవ్వరూ కనిపించలేదు. సడన్గా ఎలా వచ్చింది ఈ అమ్మాయి అని డౌట్ వచ్చింది రాజుకు. ఇంత నైట్ టైంలో ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళి వస్తుంది అని మనసులో అనుకున్నాడు. కొంత దూరం వెళ్ళాక ధైర్యం తెచ్చుకొని ఎక్కడికి వెళ్ళాలి మీరు అని అడిగాడు. చెప్పాను కదా కొంచెం ముందర వెళ్ళాక దిగుతాను అని అంది. రాజు ఆ అమ్మాయి వాయిస్ ఏదో తేడాగా ఉందని తన ముందు ఉన్న మిర్రర్లో నుంచి చూశాడు. తను ఒక దయ్యంలా కనిపించింది. రాజుకు భయం వేసింది. అయినా తను భయపడకుండా ఆటో స్పీడ్గా నడుపుతూనే ఉన్నాడు. తను నడిపే స్పీడ్కి ఆటో టైర్ పంచర్ అయింది. వెంటనే ఆటోను రోడ్ సైడ్కు ఆపి ఆటో టైర్ మార్చడం స్టార్ట్ చేశాడు. ఆటో టైర్ మార్చాక మళ్ళీ ఆటో స్టార్ట్ చేశాడు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. వెనుక సీట్లో అమ్మాయి లేదు. రాజుకు ఇంకా భయం వేసింది. ముఖంపై చెమటలు పట్టాయి. సడన్గా తన ఆటో పక్క నుంచి మరో ఆటో వెళ్ళడం చూశాడు. ఆ ఆటోలో ఇప్పటి వరకు తన ఆటోలో ఉన్న అమ్మాయినే ఉంది. వేరే ఆటో వాడు తనని తీసుకెళ్తున్నాడు. అది చూసి తను రిలాక్స్ అయ్యి తిరిగి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళాక పడుకున్న తర్వాత ఆలోచించడం స్టార్ట్ చేశాడు. ఎవరు ఆ అమ్మాయి? అంత అర్ధరాత్రి అక్కడ ఏం చేస్తుంది అని ఆలోచిస్తూనే నిద్రపోయాడు. మార్నింగ్ తన ఆటో స్టాండ్కు వచ్చి పేపర్ చదువుతుండగా పేపర్లో గోలేటి రోడ్డు మార్గంలో ఒక ఆటో బోల్తపడి ఆటో డ్రైవర్ చనిపోయాడని ఉంది. తను చాలా భయపడిపోయాడు. రాజు తన ఆటోను చూసి దండం పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆ టైంలో టైర్ పంచర్ కాకుంటే చనిపోయిన అతని ప్లేసులో రాజు ఉండేవాడు కాబట్టి. మనం ప్రేమించేది ఎప్పటికీ మనల్ని కాపాడుతుంది. ఆ రోజు నుంచి రాజు తన ఆటోను చాలా ప్రేమగా చూసుకున్నాడు.